ఆశ్రయదీవేనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయదీవేనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మొదట మాట చెప్పండి అందరూ, నా యందు నిలిచి ఉండుడి అనండి ఒకసారి మరలా. రైట్. ఎలా నిలిచి ఉండాలంట? ద్రాక్షవల్లిలో తీగె నిలిచి ఉన్నట్లుగా మనము యేసులో నిలిచి ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. ద్రాక్షవల్లిలో తీగ నిలిచి లేకపోతే ఫలిస్తుందా? అలాంటి తీగలను ఏం చేస్తారు? అగ్నిలో పారేస్తారు, ఉంచరు అలాంటి తీగల్ని కదా. ప్రభువు కూడా ఒక మాట అంటున్నాడు, నా యందు అలా నిలిచి లేకపోతే అలా వేరుపరచబడిన తీగల లాంటి వాళ్ళందరినీ కూడా అగ్నిలో పడేస్తాను. మీరు నా యందు నిలిచి ఉండాలి. ఇది ఆధ్యాత్మిక జీవితంలో చాలా అవసరమైన మాట. క్రైస్తవ విశ్వాస జీవితంలో మన భక్తి, మన పాటలు, మన ప్రార్థన, మన కానుకలు, మన ఆరాధనలు, మన ఉపవాసాలు అన్నీ దేనికో తెలుసా? దేవునితో కనెక్షన్ పెంచడానికి. ఆమేన్ చెప్పండి. పాట పాడింది ఎందుకనంటే పాట పాడితే బాగుంటుందండి అందుకే పాడుతున్నానండి కాదు. నీ పాట ఆ ద్రాక్షవల్లి అయిన యేసయ్యతో నువ్వు తీగగా నిలిచి ఉండడానికి పనికి రావాలి నీ పాట. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన యేసయ్యతో అంటకట్టబడిన జీవితాన్ని తీసుకురావాలి. నీ ఉపవాసం యేసయ్యతో కలిసి నడవడానికి అది ఉపయోగపడాలి. అలా లేని భక్తి, అలా చెయ్యని భక్తి ఎంత చేసినా వ్యర్థమే. అందుకని మనం ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసును నమ్ముకోవడం కాదు కావాల్సింది, యేసులో నిలిచి ఉండడం కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు అంటారు, నా మాట మీద ఉండిపోరా, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు నా మాట మీద నిలబడిపోలాగా నేను చెప్తాను కదా అంటారు కదా. అలా లేడనుకోండి, నష్టపోయాడు అనుకోండి, అప్పుడు ప్రక్కనోడితో ఏం చెప్తారంటే నేను చెప్తానే ఉన్నానండి, ఆడు మాట మీద నిలబడలేదు, నాలో నిలిచి ఉండలేదు, నేను చెప్పినట్టు చెయ్యలేదు, నా మాట ప్రకారం బ్రతకలేదు, అందుకే అలాగ అయిపోయాడు అని అంటారు. నేనేమన్నానంటే కొన్నిసార్లు మనుషుల దగ్గర మనం నిలబడకపోయినా పర్వాలేదు, కానీ దేవునిలో నిలిచి లేకపోతే ప్రభు అన్నాడు ఒక మాట కింద, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చెయ్యలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవునికి ఆల్టర్నేట్ లేదండి. క్రైస్తవునికి ఆల్టర్నేటివ్ లేదు. ఒక విషయం ఏంటంటే ఆయనలో నిలిచి ఉండడం అనేది ఖచ్చితం. నిలిచి ఉండాల్సిందే. నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా, నువ్వు దీవించబడాలనుకుంటున్నావా, అయితే నీకు ఆయనకి సంబంధాలు లేకపోతే, నీకు ఆయనకి కనెక్షన్ లేకపోతే అది నీ జీవితంలో జరగదు. గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభుతో నిలిచి ఉంటున్నామా, ప్రభు యందు నిలిచి ఉంటున్నామా, నా యందు నిలిచి ఉండుడి అన్న మాట నీ జీవితంలో నెరవేర్చబడిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు కొంచెం లోపలికి వెళుతూ కొన్ని విషయాలు మీతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
నిజంగా దేవుని యందు నిలిచి ఉంటే వచ్చే లాభాలు ఏంటో ఒక 4 విషయాలు చెప్తాను. ఆ తర్వాత దేవుని యందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటో ఒక 4 విషయాలు చెప్తాను. ఈ 4 మాటల ద్వారా ఈ ఉదయకాలం కొద్ది మాటలు మన గుండెల్లో చేర్చుకుని ఆధ్యాత్మిక బలంతో తిరిగి వెళదాం. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిలిచి ఉంటే వచ్చే లాభాలు ఏంటో ఒక 4 మాటలు చూడండి. ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 4వ వచనంలో మొదటి మాట, నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచి ఉంటే వచ్చే మొదటి లాభం ఏంటంటే, నేను కూడా మీ యందు నిలిచి ఉందును. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనలో నిలిచి ఉంటే అంతకన్నా ధన్యత ఏమైనా ఉందా? ఇంకేమి లేదు. ఏమండి, ప్రభువు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? మనతో ప్రభు ఉంటే, మనతో ప్రభు నడిస్తే, మనతో ప్రభు వస్తే, మనతో ప్రభు కలిసి నడుస్తుంటే ఇక అంతకన్నా సంతోషం ఏముంది, ఆనందం ఏముంది? అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం అండి అది. కనుక ప్రభు అలా రావాలనుకుంటున్నాడు, నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు, నీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాడు, నీతో కలిసి ఆయన జీవించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అయితే అలా జరగాలి అని అంటే మొదట నిన్ను కోరే మాట ఏంటంటే, మొదట నీవు నా యందు నిలిచి ఉండు. అర్థమైందా? ప్రభువు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, ముందు నువ్వు రా, నేను వస్తాను. యాకోబు పత్రికలో కూడా మాట చెప్పాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మొదట నీ విల్లింగ్ కావాలి, మొదట నీ చిత్తం కావాలి, మొదట నీ ఇష్టం కావాలి, మొదట నీవు రావాలి దేవుని దగ్గరికి, మొదట నీవు నిలిచి ఉండాలి దేవునిలో. కనుక నా యందు నిలిచి ఉండుడి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకుంటుంటే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలిస్తుంటే, యేసయ్య నీ యందు నిలిచి ఉన్న దాఖలాలు కనపడుతున్నాయా? అలాంటి ఒక భరోసా కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి ఒక ధైర్యం కలిగిన, నిరీక్షణ కలిగిన మాట చెప్పగల, అవునండి నాకు భయం లేదు, దేనికి భయం లేదు, ఎందుకో తెలుసా, ప్రభు నా యందు నిలిచి ఉన్నాడు. ఆ మాట ధైర్యంగా చెప్పగలవా? ఎప్పుడు చెప్పగలవంటే, నీవు దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు కూడా నీ యందు నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ లాభం, ఒకటి మనం దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడు. చెప్పండి. మొదటి మాట, నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. రెండవ మాట 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అడిగినవన్నీ అనుగ్రహించబడతాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఎప్పుడు? ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఆయన యందు నిలిచి ఉంటే అడిగినవన్నీ అనుగ్రహించబడతాయి. అనండి ఒకసారి గట్టిగా. అడిగినవన్నీ అంటే నీకు ఏది ఇష్టమో అడిగి అన్నాడు ప్రభు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఏది ఇష్టమో, షరతులు ఏమి లేవు దానికి. నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను ఇస్తాను. నీకు ఏది కావాలో అడుగు, అది నేను ఇస్తాను. అయితే ఒక చిన్న షరతు, చిన్న కండిషన్ ఉంది. అదేంటో తెలుసా? నా యందు నీ ఉండాలి, నీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు. కొంతమంది ప్రార్థనల్లో ఎంత బలమైన కోరికలు కోరతారో ఆ కోరికల్లో కూడా చాలా రిఫరెన్స్లు అడ్డు పెడతారు. ప్రభువా నీకు ఏది ఇష్టమో అడగమన్నావు, అందుకే అడుగుతున్నాను ప్రభువా. నాకు ఇల్లు సరిపోవట్లేదు, 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి, నాకు ఈ బండి సరిపోవట్లేదు, మంచి కారు కావాలి, ఇదిగో నా కొడుకు పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, స్థలం కొనాలి, బండి కొనాలి, ఇల్లు కట్టాలి. ఎన్నెన్ని ప్రార్థనలు, ఎన్నెన్ని మాటలు చెప్తామో. మంచిదే, ప్రార్థన చెయ్యొద్దంటం లేదు. ఒక్క మాట, ప్రార్థన చేసే ముందు ఒకసారి ఆగి సెల్ఫ్ టెస్ట్ చేసుకో. అదేంటో తెలుసా? నీవు దేవుని యందు నిలిచి ఉన్నావా? నీ కోరికకు ముందు టెస్ట్ చేయాల్సింది ఏంటంటే, దేవునిలో నువ్వు నిలిచి ఉన్నావా? నీవు నా యందును నీ యందు నా మాటలను నిలిచి ఉంటే అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగది నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక నువ్వు ప్రభువులో నిలబడి లేకుండా, ప్రభువులో జీవించకుండా, ప్రభువుతో కలిసి నడవకుండా, ప్రభువుతో కలిసి ప్రయాణం చేయకుండా, ప్రభువుతో కలిసి అంటగట్టబడిన జీవితాన్ని, పెనవేయబడిన జీవితాన్ని, ముడివేయబడిన జీవితాన్ని కలిగి లేకుండా నువ్వెన్ని కోరికలు కోరినా అవన్నీ కూడా వ్యర్థమే.
అందుకని నా యందు మీరున్నంటే మొదటిది మీ యందు నేనుంటాను. రెండవది నా యందు మీరుండండి, మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహిస్తాను. స్తోత్రం చెప్పండి. బాగుంది కదా, చాలా బాగుంది కదా. మనకి ఏది ఇష్టమో అది ప్రభు ఇచ్చేస్తాడంటే ఎంత సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చెక్ చేసుకోవాలి, మనం దేవునిలో ఉన్నామా లేదా. మూడో మాట చూద్దాం. 15వ అధ్యాయం 5వ వచనం చదవం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చెప్పండి ఈ మాట, బహుగా ఫలించును అనండి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగానండి. ఎవరు బహుగా ఫలించేది? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. నాలో అతడు, అతడిలో నేను, ఇద్దరు ఒకరిలో ఒకరు నిలిచి ఉన్నప్పుడు బహుగా ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. బాగా ఫలించాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. బాగా ఆశీర్వదించబడాలని కోరుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే మీరు ఫలించాలి అని అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు నా యందు నిలిచి ఉండాలి. అదే కదా ఇందాక నుండి చెప్తున్న ఉదాహరణ. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఆ ద్రాక్షవల్లిలో ఏ తీగ కలిసి ప్రయాణం చేస్తుందో ఆ తీగ బహుగా ఫలిస్తుంది. ఒకవేళ అది కట్ అయిపోతే ఫలాలు ఉండవు. మరలా చెప్తున్నాను, ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సరి అయిన సహవాసం లేకపోతే, దేవునితో సరి అయిన సంబంధం లేకపోతే, దేవుని యందు నిలిచి లేకపోతే నీకు ఫలాలనేవి ఉండవు, ఫలించలేవు. అదే అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకే నన్ను ఆల్టర్నేట్ లేదండి, ఖచ్చితంగా ఆయనతో కలిసి ఉండడమే తప్పదు. నువ్వు ఫలించాలనుకుంటే, నువ్వు దీవించబడాలనుకుంటే, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే దేవునిలో నిలిచి ఉండుట తప్పదు. నిలిచి ఉండాలంతే. అర్థమవుతుందా? దేవుని యందు ఎవరు నిలిచి ఉంటారో ఆప్షనల్గా ఇచ్చిన మాట కాదు, మీకు వీలైతే చెయ్యండి అన్నది కాదు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు ద్రాక్ష వల్లిలో తీగగా నిలిచి ఉంటాడో ఆ తీగ బహుగా ఫలిస్తుంది, అంతే. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాతో ఎవరు కనెక్షన్ ఉంటుందో వారు ఫలిస్తారు, అంతే. ఇక రెండో ఆప్షను లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలాంటి కనెక్షన్ ఉందండి ప్రభుతో? ఎలాంటి సహవాసం ఉందండి? ఒకసారి వింటున్న దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ప్రభువులో నిలిచి ఉన్నావా? ప్రభువుతోనే అంటగట్టబడిన తీగలా ఉన్నావా? ప్రభువుతోనే పెనవేయబడిన, ముడివేయబడిన అనుభవాలు, సంబంధాలు కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి నడుస్తున్నావా? ఒకటి, నువ్వు ప్రభువు యందు నిలిచి ఉంటే చెప్పండి, ఆయన మన యందు ఉంటాడు. రెండవది, మన ప్రభువులో నిలిచి ఉంటే ఏది ఇష్టమైతే అది అనుగ్రహిస్తాడు. మూడవది, మన ప్రభువులో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మనం బహుగా ఫలించుట వలన తండ్రి కూడా మహిమపరచబడతాడట. ఎంత గొప్ప అద్భుతమైన మాట. మీరు ఆశీర్వదించబడటం మొదట తండ్రికి మహిమ అండి. తండ్రికి మహిమ. నా కుమారుడు, నా కుమార్తె, వారి కుటుంబం ఇదిగో నాలో ఎంత చక్కగా అంట కట్టబడి నడుస్తున్నారో ఆ ఫలాలు చూచి తండ్రి బహుగా సంతోషిస్తాడండి, ఆనందిస్తాడండి. నిజంగా దేవునికి మహిమది. కనుక ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, కనెక్షన్ లేకుండా, దేవునితో సరి అయిన సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక క్రైస్తవుడు ఒక స్టెప్ పైకి ఎక్కలేడు, ఒక ఉన్నత స్థితిని చేరలేడు, ఆధ్యాత్మికంగా ఫలితాలు చూడలేడు. ఆధ్యాత్మికంగా కాదు, భౌతికంగా కూడా తన జీవితాల్లో దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందలేడు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక్కసారి మరలా చెక్ చేసుకో, మరలా పరిశీలించుకో. దేవునితో నీ సంబంధం ఎలాగుంది? ఉందా, తెగిపోయిందా? ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఆయనతో నీకున్న సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి? ఒక రోజులో ఆయనతో నీకు సహవాసం ఎలాగుంది? ఒకసారి పరీక్షించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగో మాట, ఇంకొక మాట చెప్తాను, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఇంకొక అద్భుతమైన లాభం, అసలైన లాభం ఇదే. అసలు దీనికోసమే మన ప్రయాస అంతా. కలిసి చదవండి. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు. ఎప్పుడు? మరలా చెప్పండి.
అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఆయన రాకడలో అనండి మాట. ఆయన రాకడలో ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ఎలాగా అది ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర సిగ్గుపడకుండా ధైర్యము కలిగి ఉండునట్లు చెప్పండి. ఎలాగా అది ప్రభువును చూచినప్పుడు ఆయన రాకడలో ప్రత్యక్షతలో ఆయనను ధైర్యంగా చూడడానికంట మనకు కావలసిన మాట కింద మాట మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. మనం ఆయన యందు నిలిచి లేకపోతేనట ఆయన రాకడలో ధైర్యంగా ఆయన వైపు మనం చూడలేమట. అర్థమైందా? కనెక్షన్ లేనోడు ఏం చూడగలుగుతాడు మరి? ప్రభువుతో కనెక్షన్ లేనోడు ప్రభు వచ్చినప్పుడు ప్రభు వైపు ధైర్యంగా చూడగలుగుతాడా? చెప్పండి. ఆ మాటే చెప్తున్నాడు. మీరు ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షతలో ధైర్యంగా సిగ్గుపడకుండా ఆయన వైపు చూడాలంటే మీరు ఇక్కడ ఉండగా ఆయన యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ భౌతికమైనవన్నీ పక్కన పెట్టేసేయండి. భౌతికమైనవన్నీ పక్కన పెట్టండి. అసలైంది ఇదే. ఒక క్రైస్తవ జీవితానికి అసలైంది ఏంటో తెలుసా? ప్రభు రాబోతున్నాడు. మనం ఆయన దగ్గరికి చేర్చబడాలి. ఆయన కుడి పార్శ్వను కూర్చోబెట్టుకున్న యోగ్యతలోనికి మనం జీవించాలి. ఆమెన్ చెప్పండి. అలా జీవించాలంటే ఇక్కడ కనెక్షన్ లేకపోతే అక్కడ కనెక్షను ఉండదు. అర్థమైందా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే అక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదండి. ఇక్కడ కనెక్షన్ సరిగ్గా ఉండాలి. భూమి మీద ఉండగానే ప్రభువులో నిలిచి ఉన్న అనుభవం, ప్రభుతో కలిసి నడుస్తున్న అనుభవం, ప్రభుతో కలిసి జీవిస్తున్న అనుభవం, ప్రభువులో ప్రభువుతో ప్రభు కోసం బ్రతుకుతున్న జీవితం ఇక్కడ లేకపోతే గనుక ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేం. ధైర్యంగా ఆయన ఎదుట నిలబడలేం. కనుక ఆయన యందు నిలిచి ఉన్నావా? ఆయన యందు నిలిచి ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. ఆయన యందు నిలిచి ఉన్నామా? ప్రభువులో నిలిచి ఉన్నామా? ఆయన ద్రాక్షవల్లి, మనం తేగలేం. కనెక్షన్ ఎలాగుంది? కనెక్షన్ ఎలాగుంది? రేపొద్దున ఆయన వస్తే ఈ కనెక్షన్ లేని తీగలన్నిటినీ నరికి అగ్నిలో పడేసినట్టుగా నిన్ను కూడా అగ్నిగుండంలో పడేస్తే ఎంత ఘోరం, ఎంత భయంకరమైన పరిస్థితి. కనెక్షన్ లేని నీ బ్రతుకు అగ్నిగుండం పాలవుతుంటే ఎంత శిక్ష, ఎంత ఘోరమైన శ్రమ అది. అందుచేత ఈరోజున ఇంతకీ కనెక్షన్ ఉందా లేదా? ప్రభువుతో నిలిచి ఉన్నావా లేదా? ఆ తీగలో ఆ ద్రాక్షవల్లిలో అంటకట్టబడిన తీగలాగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతున్న ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నావా లేదా? ఒక్కసారి పరీక్షించుకోవాలని దేవుని సేవకునిగా ఈ మాటలను బట్టి తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ ఆయనలో నిలిచి ఉండడం అంటే ఏమిటి? ఆయనలో నిలిచి ఉండేవారికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా లేదా నీకు ఎలా అర్థమవుతుంది? వాక్యాన్ని బట్టి ఎలాగ అర్థం చేసుకోవాలి? ఒక 4 విషయాలు చెప్పి ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు. అందరూ చెప్పండి. ఆయన యందు పాపమేమియు లేదు. 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చెయ్యడు. అది మొదటి మాట. నువ్వు ఆయనలో నిలిచి ఉన్నావా లేదా నీకు ఎలా అర్థమవుతుందంటే, ఆయనలో నిలిచి ఉంటే నీలో ఏముండదో? పాపం ఉండదు. గట్టిగా చెప్పండి. నీలో ఏముండదు? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఒక్క మాట వినండి. ఆయనలో పాపమేమీ లేదు అనండి. మరలా మరి ఆయనలో పాపం లేదు కదా, ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు కదా. ఆయనతో కనెక్షన్లో ఉన్నవారు ఎలా ఉంటారు? అర్థమైందా? ఇప్పుడు ఆయన ద్రాక్షవల్లి, మనం అందరం తీగలం. ఆ ద్రాక్షవల్లిలో తీగలు, ద్రాక్షవల్లిలో పాపము లేనప్పుడు తీగలో కూడా పాపం ఉండదు, ఉండకూడదు. నీలో పాపము ఉంది అనంటే నువ్వు ఆ ద్రాక్షవల్లిలో అంటగట్టబడిన తీగవు కాదన్నమాట. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు దేవుల్లో నిలిచి ఉన్నామా లేదా అన్నది ఒక్కటే. ఇంకా నీలో, నీ చూపులో, నీ తలంపులో, నీ క్రియలో, నీ ఆలోచనలో, నీ నడకలో, నీ పడకలో, నీ క్రియలో, నీ ఉద్దేశాల్లో ఎక్కడైనా పాపము కనబడుతుంటే అది యేసుకు సంబంధించిన తీగ కాదు. యేసు అనబడిన ద్రాక్షవల్లికి సంబంధించిన తీగ కాదది.
అర్థమవుతుందా? ఆ ద్రాక్షవల్లిలో నువ్వు అంటగట్టబడిన తీగవైతే నీలో పాపము ఉండనే ఉండదు. చెక్ చేసుకోండి. మన మాటలు ఎలాగుంటున్నాయి, మన చూపులు ఎలాగుంటున్నాయి, మన క్రియలు ఎలాగుంటున్నాయి, మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి, మన తలంపులు ఎలాగుంటున్నాయి, మన ఉద్దేశాలు ఎలాగుంటున్నాయి. వాక్యం అందరితో మాట్లాడుతుంది. వాక్యం అందరితో మాట్లాడుతుంది, నాతో సహా అందరితోనూ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎవరు అతీతులు కాదు. నేను మంచి బట్టలు వేసుకున్నాను కనుక, నాకు మంచి కారు ఉంది కనుక, నాకు మంచి హోదా ఉంది కనుక, నాకు మంచి చదువు ఉంది కనుక, నాకు మంచి పదం ఉంది కనుక, నాకు మంచి స్థితిగతులు ఉన్నాయి కనుక, నాకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కాదు. వాక్యం అందరికీ ఒకటే. ఇక్కడ నిలబడిన వ్యక్తి దగ్గర నుండి ఆ చివర కూర్చున్న వ్యక్తి వరకు అందరికీ ఒకటే. నువ్వు నిలిచి ఉన్నావా దేవునిలో? ఇంకా నీలో పాపపు ఆలోచనలు సంచరిస్తుంటే, పాపపు తలంపులు సంచరిస్తుంటే, పాపము నీలో క్రియలు జరిగిస్తుంటే, పాప సంబంధమైన ఆలోచనలతో తలంపులతో కొట్టిమిట్టాడుతుంటుంటే, నేను మరలా చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు, కానీ నీవు ఆయన యందు నిలిచి ఉన్న వ్యక్తివి కాదు. కనుక ఆయనలో ఏ పాపమును లేదు. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడునూ పాపము చెయ్యడు. మొదటి మాట అది. చెక్ చేసుకోండి ఒకసారి, నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావా లేదా? చెక్ చేసుకోండి ఒకసారి, ఆయన యందు నిలిచి ఉన్నామా లేదా? మన ప్రార్థన కొన్నిసార్లు దేవుని దగ్గరికి చేరకపోవడానికి కారణం ఏంటట? రక్షింపనేరకు యెహోవా హస్తము కొరచవలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం అవ్వలేదు. అయితే మన ప్రార్థన ఎందుకు వెళ్ళడం లేదు దేవుని దగ్గరికి? మన పాపములు మనకు దేవునికి మధ్యలో అడ్డంగా వచ్చేస్తున్నాయి. అడ్డుగోడలు కూలితే ఇక డైరెక్ట్ యాక్సెస్. స్తోత్రం చెప్పండి. అడ్డుగోడలు కూలిపోతే తండ్రి అని పిలవగానే ఏంటి నా కుమారుడు అనే స్వరాన్ని వినగలుగుతావు, ఏంటి నా కుమార్తె అనే స్వరాన్ని వినగలుగుతావు. అందుకని ఆయన యందు నిలిచి ఉండి వాడికి మధ్యలో అడ్డులు ఉండకూడదు. ఈ పాపపు అడ్డుగోడలు, పాపపు క్రియలు, పాపపు తలంపులు ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా నువ్వు బహుగా ఫలించాలని కోరుకుంటే, నువ్వు అడిగినవన్నీ పొందుకోవాలని ఆశపడితే, ఆయన నీ యందు నిలిచి ఉండాలని ఆశపడితే, ఆయన రాకడలో సిగ్గుపడక ధైర్యంగా తల పైకెత్తి ఆయనను చూచి ఎదుర్కొనేవానిగా నువ్వు ఉండాలి అనుకుంటే, పాపము లేని వ్యక్తిగా బ్రతికితే నువ్వు ఆయన యందు నిలిచి ఉంటావు. ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు మధ్యలో ఆటంకం ఏమీ లేకుండా ధైర్యముగా తలపైకెత్తి ఆయన వైపు చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటిది చెక్ చేసుకుందాం. ఇంకేదైనా పాపం ఉందా? ఇంకా ఏదైనా దోషాలు ఉన్నాయా? ఇంకా ఏదైనా అపరాధాలు ఉన్నాయా? ఇంకా ఏదైనా దేవునికి విరోధమైన కార్యాలు పెట్టుకొని మన బ్రతుకుల్లో దేవునికి దూరంగా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట ఈ మాటలను బట్టి మీకు తెలియచేస్తున్నాను. రెండవ మాట మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. అందరూ ఈ మాట అనండి. ద్రాక్షవల్లి ఏంటంటే ప్రేమ స్వరూపి. చెప్పండి, ద్రాక్షవల్లి ఏంటి? ఇప్పుడు అందులో నిలిచి ఉన్న తీగలు కూడా ఏమై ఉండాలి? ప్రేమతోనే నిండి ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు ప్రేమస్వరూపి. ఆ తర్వాత మాట చదవండి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. 9, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా, ఆ మాట గట్టిగా చదవండి, మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనమొకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును,
ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 13 ఈ దీని వలన, ఇప్పుడు చదవండి గట్టిగా, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మన యందు, మనం ఆయన యందు నిలిచి ఉన్నామని ఎలా తెలుస్తుందంటే, మనము అందరినీ ప్రేమించుట ద్వారా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. సహోదరులను ప్రేమించాలి. చెప్పండి మాట. అందరినీ ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. గట్టిగా అనండి. ద్రాక్షవల్లికున్న ఇంకో పేరేంటో తెలుసా? ప్రేమ స్వరూపి అనండి. మొదటిదేమో ఆయన పరిశుద్ధుడు. చెప్పండి. మొదటిది తీగల్లో కూడా ఏముండాలి? ఆయన ప్రేమ స్వరూపి. తీగల్లో ఏముండాలి? ప్రేమ నిలిచి ఉండాలి. గడిచిన వారం చాలా ఎక్కువగా చెప్పుకున్న ముందు వారంలో మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే ఫలితము లేదు, వ్యర్థం. నిజమే. సంఘానికి రావటం కాదు, పాటలు పాడామా లేదా, చప్పట్లు కొట్టామా లేదా, కానుక వేసామా లేదా, ఆరాధన చేసామా లేదా, ప్రార్థన చేసామా లేదా, వాక్యం విన్నామా లేదా, ఇవన్నీ చేసి వెళ్ళిపోయాం, చక్కగా అయిపోయింది, మళ్ళీ ఆదివారం బైబిల్ పాటల పుస్తకం పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేయడం కాదండి. ఆయన యందు నిలిచి ఉన్న వానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. రెండవది, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నట్లుగా మనము కూడా, మనలో కూడా ప్రేమ నిలిచి ఉండాలి. నువ్వు అందరినీ ప్రేమించకపోతే క్రీస్తు ప్రేమను క్రియలలో ఇతరులకు కనపరచలేవు. ఖచ్చితంగా ప్రేమ నీలో ఉండాలండి. ప్రేమ నీలో ఉండాల్సిందే. వాక్యం అది. వాక్యము ప్రేమ అనే 2 అక్షరాల మీద నిలిచి ఉన్న గొప్ప పుస్తకం. ఒకటి, ప్రభువుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని. 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, 2 కళ్ళు లాంటి బైబిల్కి. స్తోత్రం చెప్పండి. మరి ప్రేమిస్తున్నావా? ఇంకా పగలు, కక్షలు, ద్వేషాలు, అసూయలు, మత్సరాలు అన్నీ పెట్టుకొని, ఎవరితోనూ సరైన సంబంధాలు లేకుండా, ఎవరితోనూ మంచి రిలేషన్స్ లేకుండా, అందరిని వ్యతిరేకం చేసుకుంటా, అందరి మీద విషం చల్లుతా, ఎందుకు బ్రతికేది? అందరితోనూ మంచి సంబంధాలు తీసుకుని పరలోకాన్ని అనుభవించాల్సింది పోయి 133వ కీర్తన 1వ వచనం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట, శాశ్వత జీవం అందులో ఉంటుంది, ఆశీర్వాదం అందులో ఉంటుందని ఉంది కదా. ఒకరినొకరు ప్రేమించాలండి. కక్షలు ప్రక్కన పెట్టాలి, అసూయలు ప్రక్కన పెట్టాలి, కోపాలు పక్కన పెట్టాలి, తాపాలు పక్కన పెట్టాలి. క్రీస్తు ప్రేమ నీలో నిలిచి ఉన్నప్పుడే నీవు క్రీస్తుతో పాటు నిలిచి ఉన్నట్టు. క్రీస్తు ప్రేమ నీలో నిలిచి లేకపోతే నీవు క్రీస్తులో నిలిచి ఉన్న వ్యక్తివి కాదు. ఖచ్చితంగా చెప్పేశాడు అక్కడ. ఆయన ప్రేమ స్వరూపి. ద్రాక్ష వల్లిలో ఏ లక్షణాలు ఉంటాయో ద్రాక్ష తీగలో అదే లక్షణాలు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, ఆయన పరిశుద్ధుడు కనుక నీలో కూడా పరిశుద్ధత ఉంటేనే నీవు ఆయన యందు నిలిచి ఉన్నట్టు, ఆయన నీ యందు నిలిచి ఉన్నట్టు. రెండవది, ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమ నీలో నిలిచి అందరినీ ప్రేమించే వ్యక్తిగా, అందరినీ చక్కగా మంచి మనసుతో జాలి, దయ, ప్రేమ, కరుణ, కనికరం అన్నీ చూపించే వ్యక్తిగా నువ్వు నడిస్తేనే ఆయన బ్లడ్ గ్రూప్ నీలో ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అలాంటి ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు, నువ్వు క్రైస్తవుడు అన్న పేరుకు మాత్రం బ్రతుకుతున్నావు కానీ సున్నము కొట్టిన సమాధులు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 8008777444.